శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక, మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి పనులలో మీరు ఒత్తిడి నుండి అయితే బయటపడతారు. ఆఫీసులో మీకు సహ ఉద్యోగులు కూడా ఇప్పుడు సహాయపడతారు. డబ్బులను మీరు విచ్చలవిడిగా ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. డబ్బుల విషయంలో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ధన ఆదాయం అనేది ఇప్పుడు మీకు ఈ సమయంలో బాగా పెరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీరైతే ఇప్పుడు మారబోతూ ఉన్నారు. మేషరాశి వ్యక్తులకి ఇప్పుడు ప్రయాణాలు కూడా కాస్త వాయిదా పడే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే పెండింగ్లో పడినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఇక మేషరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా నూతన విజయాలు అనేవి సాధించగలరు. ఇక అలాగే మీకు జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు కూడా సంభవిస్తాయి అనే చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకి రేపటి రోజున అంత గొప్పగా ఏమీ కనబడడం లేదు. ఇక అలాగని మీరు నిరాశ చెందాల్సిన అవసరం కూడా లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా మీకు ఇప్పుడు మరింత వృద్ధి అనేది చేకూరబోతోంది. ఆదాయ మార్గాలు తప్పకుండా పెరుగుతాయి. మీ వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు కూడా ఇప్పుడు తప్పకుండా ఫలిస్తాయి. ఇక కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాలు చేయడానికి మీరు ఆలోచన చేస్తారు. అలాగే మీకు జీవిత భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని కూడా కలిసి గడుపుతారు. మేషరాశి వ్యక్తులకి భవిష్యత్తు గురించి మీరు కష్టపడి పనిచేస్తారు. మీరు అనుకుంటున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి బాగా తపన పడతారు. అలాగే డబ్బులను మీరు సేవింగ్స్ చేయడానికి చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అనే చెప్పుకోవాలి. ఇక విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనుకునే వారికి అనుకూలమైన సమయం. ఇక మీరు స్థలాలు కానీ లేదా పొలాలు కానీ గృహం కొనుగోలు చేయడం లాంటి ఆలోచనలు కూడా ఇప్పుడు తప్పక ఫలిస్తాయి అనే చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులకి రుణ బాధల నుండి మీరు బయటపడే ప్రయత్నం అయితే చేస్తారు. ముఖ్యమైన పనులన్నిటినీ కూడా ఇప్పుడు పూర్తి చేయడంలో మీరు విజయవంతులు అవుతారు. మేషరాశి వ్యక్తులకి సమాజంలోనూ గౌరవ మర్యాదలు అనేవి కలుగుతాయి. అలాగే జనంలో మీకు మంచి ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. అలాగే కోర్టుపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి ఇప్పుడు పరిష్కారం లభించే సూచన ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇంట్లో కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కారము లభిస్తుంది. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందటానికి రేపటి రోజున శివ ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. అలాగే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే మీకు ఉండే దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.